అనంతపురం జిల్లా ఉప్పరపల్లిలో వైఎస్ జగన్ మారుతి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ విడత భరోసా యాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు ఆయన రాప్తాడు మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఉన్నటువంటి మారుతి ప్రసాద్ అనేటువంటి ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అప్పుల బాధ భరించలేక తట్టుకోలేక అప్పుల వాళ్ళ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆయన తీవ్రమైన ఇబ్బందులు పడుతూ మనస్తాపంతో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆత్మహత్య చేసుకొని ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కుటుంబం చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. తండ్రి లేడు, ఇంటికి ఒకటే పెద్ద దిక్కుగా ఆయన కష్టపడి పనిచేసి సాగు చేసి ఆయన ఇంటిని పోషించుకున్నటువంటి పరిస్థితి. ఒక్కటే సంవత్సరం కుమార్తె ఉంది పాప. కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ వివరాలన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎంత, పొలము ఎంత సాగు చేశారు, ఎంత అప్పులు ఉన్నాయి, అదేవిధంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చాలా దారుణమైనటువంటి దైవమైన పరిస్థితి. ఇతను అప్పులు చెల్లించలేదని చెప్పి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్లి ఇతన్ని పై దాడి చేసి తీవ్రంగా కొట్టి ఇంటికి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు ఆ తల్లి చెప్తుంది. అదేవిధంగా భార్య కూడా విలపిస్తున్నారు. కోరిన వాళ్ళందరూ కూడా తమ కొడుకు ఆత్మహత్య వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పి, ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని తాము ఊహించలేదని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ స్పష్టంగా ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్యల మొత్తం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఆయన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకుని కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు రైతు భరోసా యాత్రలో రైతు కుటుంబాలను పరామర్శించడమే కాకుండా రైతులతో అసలు ఏ విధంగా సాగు నడుస్తుంది, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సాయం ఏ విధంగా ఉంది, కాడి ముందుకు కదలాలంటే ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా ఈ రోజు రైతులతో ఒక ఇంటరాక్షన్ కూడా ముఖాముఖి కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ రైతులతో కూడా క్లియర్ గా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా దయనీయమైన పరిస్థితి, తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు, గ్రౌండ్ వాటర్ లేదు, అదేవిధంగా ఇరిగేషన్ అంటే కాలువల వ్యవస్థ లేదు. ఇక్కడ సాగు చేయడానికి బోర్ల మీదనే ఆధారపడి సాగు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ బోర్లు దాదాపుగా 1000 అడుగులు లోతులో బోరు వేసినప్పటికీ కూడా నీళ్లు పడినటువంటి నేపథ్యంలో రైతుల ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అనేటటువంటి దృఢ సంకల్పానికి వచ్చి వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం మారుతి ప్రసాద్ చాలా యువకుడు, ఈ మధ్యన పెళ్ళై ఒక కుమార్తె, దాదాపు సంవత్సరం ఉంటుంది ఆ కుమార్తెకి. వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ అతను అప్పులు కుటుంబాన్ని పోషించలేక అప్పుల బాధ తట్టుకోలేక అప్పుల వాళ్ళు కూడా తీసుకువెళ్లి అప్పు చెల్లించడం లేదని చెప్పేసి దాడి చేసి తీవ్రంగా కొట్టి ఇంటికి పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళు తీవ్రమైన బాధతో చెప్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎలా ముందుకు నడవాలనేది కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యం అవుతుంది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. ఓకే శ్రీనివాస్.